ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. హిందూ సంస్కృతిలో పూర్వీకులను ఒక ప్రత్యేక పద్ధతిలో గౌరవిస్తారు. పితృయజ్ఞం లేదా పూర్వీకులకు ప్రార్థనలు అర్పణలు చేయడంపై బలమైన సాంస్కృతిక ప్రాధాన్యత ఉంది. ఒక సిద్ధాంతం ప్రకారం పూర్వీకులు కళల ద్వారా జీవించి ఉన్నవారితో సంభాషించవచ్చు. పూర్వీకుల రాజ్యం నుంచి వచ్చిన సందర్శనగా భావిస్తారు. ఈ కళలు ఆశీర్వాదాలు, సూచనలు, వారి గౌరవార్థం ప్రార్థనలు లేదా ఆచారాలను అందించమని అభ్యర్థనలను కలిగి ఉండవచ్చు. సాధారణంగా చనిపోయిన వారు కళలోకి రావడం, వారు నలుగురికి చెప్పడం వింటూనే ఉంటాం. కళలు అక్షరాల మన మనస్సును ప్రతిబింబిస్తాయి. కొన్నిసార్లు సమీప భవిష్యత్తులో మనతో జరగబోయే విషయాలను వివరిస్తాయని సిద్ధాంతాలు చెబుతుంటారు. మరిన్ని సందర్భాల్లో ప్రతికూల శక్తిని కూడా సూచిస్తాయని వివరిస్తారు. కాబట్టి ఏదైనా కళలు కనడాన్ని విస్మరించలేం. కాబట్టి మనం కన్న కళలలో ఏం చూస్తున్నారు, దాని వెనుక ఉన్న అర్థం ఏమిటి అనే దానిపై ఎల్లప్పుడూ దృష్టి పెట్టాలి అంటారు. ఇక కళలో ఎవరైనా మరణిస్తున్నట్లు కనిపిస్తే దాని అర్థమేంటో తెలుసుకుందాం. మరణించిన బంధువులు మీ కళలో వచ్చినట్లయితే మీకు ప్రియమైన వ్యక్తుల ఎదుగుదలకు సంకేతం కావచ్చు. మీరు బాధలో ఉన్నప్పుడు, సహాయం అవసరమైనప్పుడు కూడా ఇలాంటి కళలు వస్తాయి. మిమ్మల్ని వారితో తీసుకువెళ్తున్నట్లు అనిపిస్తుంది. మీరు చనిపోయినట్లు వచ్చే కళలు మీరు ఒక నిర్దిష్ట పరిస్థితుల్లో అంతర్లీనంగా అసౌకర్యంగా ఉన్నారనే సంకేతం కావచ్చు. హిందూ గ్రంథాల ప్రకారం మీరు చనిపోవడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. దీర్ఘాయువు, అదృష్టాన్ని కలిగి ఉన్నారని సూచిస్తుంది. కలలో కనిపించే మృతదేహం వాస్తవ ప్రపంచంలో దేనినైనా వీడటంలో మీకున్న ఇబ్బందిని సూచిస్తుంది. మీరు మీ సమస్యలకు పరిష్కారాలను కనుగొనబోతున్నప్పుడు మీ ఉపచేతన మనస్సు ఇది సరైన సమయమని చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉండవచ్చు. మరొక వ్యక్తి మరణానికి సంబంధించిన కళ వారితో సంబంధ సమస్యలను లేదా వారి సంక్షేమం కోసం చింతలను సూచిస్తుంది. వృద్ధులైన తల్లిదండ్రులు లేదా అనారోగ్యంతో ఉన్న డిఆర్ఎస్ట్ పర్సన్స్ విషయంలో మీరు ఈ రకమైన కళలు కనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.